హాయ్ సార్, ఐఎమ్ శృతి, యువర్ ఆర్డర్. ఇది ఎక్కడ సర్చ్ చేయమంటారు? అక్కడ పెట్టండి. అక్కడ ఎవరు లేరు కదా. ఒకటే ఫ్లేవర్ రెండు ఎందుకు సార్? మా దగ్గర ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు కదా. తనకి ఈ ఫ్లేవరే ఇష్టం. తనా? ఎవరు సార్ తను? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తెలుసుకోవచ్చా? బేసికల్లీ ఇలాంటివి తెలుసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. సారీ, అయినా అదేం స్టోరీ కాదు, షేర్ చేసుకోవడానికి. నా లైఫే ఒక స్టోరీ సార్. మీరంత ఇంటెన్స్గా చెప్తుంటే నాకు తెలుసుకోవాలన్న యాంగ్జైటీ పెరిగిపోతుంది. చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. మా రెస్టారెంట్కి వచ్చి కూడా మీరు ఇలా ఉంటే ఎలా సార్? నాతో షేర్ చేసుకోవచ్చు కదా, కొంచెం తగ్గుతుంది. తప్పు మనకు జరిగితే బాధ ఉంటుంది, కానీ అదే తప్పు మనం చేస్తే రియలైజేషన్ ఉంటుంది. నేను చేసిన ఒక్క తప్పు వల్ల 2 జీవితాలు రివర్స్ అయిపోయాయి. అట్లీస్ట్ నీకు చెప్తేనే ఆ ఫీలింగ్ తగ్గుతుంది. కూర్చో. మీరు చెప్పండి సార్. నేను ఆకాష్, తను భూమి. పేర్లు చాలా యూనిక్గా ఉన్నాయి సార్. స్టోరీ రొటీన్గానే ఉంటుందండి. ఫోర్ ఇయర్స్ బ్యాక్ తనకు ప్రపోజ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే రెస్టారెంట్లో నైస్. బాగుంది కదా. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 డ్రై ఫ్రూట్ డిలైట్స్, నట్స్ కొంచెం ఎక్కువ. ఓకేనా? ఓకే సార్. ఆకాష్, నీకు తెలుసు నాకు నట్స్ నచ్చవని. 2 చాక్లెట్ డిలైట్ తీసుకురండి, అది క్యాన్సిల్ చేసి. చాక్లెట్టా? పర్లేదు తీసుకురండి. ఎప్పుడు బిజీ. సార్ యువర్ ఆర్డర్. చెప్పాను కదా నాకు చాక్లెట్ నచ్చుతాని. చెక్. నేను అలా చేసి ఉండకూడదు, కానీ మరి తను కూడా నా వెనకే వచ్చింది. ఆ తర్వాత ఏమైంది సార్? పీస్ఫుల్గా ఉంటుందని పార్క్లో కూర్చున్నాం. మన ప్రేమ గురించి చూడు, ప్రపంచం ఎంత హ్యాపీగా అనుకుంటుందో. మన ప్రపంచమే బాగోనప్పుడు ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పు? నిజమేలే, జనాలు అనుకున్నంత హ్యాపీగా మనం ఎప్పుడోనని చెప్పు. ఎందుకుంటాం చెప్పు? నేనే నీ హ్యాపీనెస్ అంటావు, నన్నే హ్యాపీగా చూసుకో. ఇందాక నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశానే కదా, నా మీద పడేసావు. భూమి, ఇందాక నీ ఐస్ క్రీమ్ కావాలని వేయలేదు. ఇంకొద్దా ఆకాష్, నాకు ఇష్టమైనవి ఏవీ చెయ్యవు. అట్లీస్ట్ నా ఇష్టాలకు రెస్పెక్ట్ అయినా ఇవ్వచ్చుగా. ఇంకెంత ఇవ్వాలి భూమి? సారీ, తప్పు నాదే. అయినా ఫర్గివ్ చేసేంత ప్రేమ కూడా లేదా నా మీద నీకు? లేదు. అయినా నాకు నచ్చినట్టు ఉండొచ్చు కదా, అట్లీస్ట్ నాలా ఉండొచ్చుగా. నీకు నువ్వే నచ్చవు, నీలా ఉంటే నేనెందుకు నచ్చుతాను? అసలు ప్రేమ ఉంటే కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నా ప్రేమను మొత్తం తక్కువ చేయదు భూమి, నీకోసం నేను చాలా చేశాను. ప్రేమ ఉందే తక్కువ, మళ్ళీ దాన్ని తక్కువ చేయటమా? అయినా ఎంత ప్రేమిస్తున్నావు అని కాదురా, ఎంత చూపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అవును, నాకు రా చూపించడం. చూపించేవాడి దగ్గరికి పో, బాగా చూపిస్తాడు. సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా? మనం 3 years నుండి రిలేషన్లో ఉన్నాం. అసలు లవ్వే లేదంటున్నావు. అలాంటప్పుడు 3 అయితే ఏంటి, 30 అయితే ఏంటి? ఈ రిలేషన్ నాకొద్దు.
అయినా నువ్వు నేను అడ్జస్ట్ అవ్వలేవు. మన ఆలోచనలు వేరు, అభిప్రాయాలు వేరు, అలవాట్లు వేరు. నేను నీ ఇష్టాలకు రెస్పెక్ట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ నువ్వు ఏకంగా నా ప్రేమనే ఇన్సల్ట్ చేశావు. నీతో ఈ రోజంతా హ్యాపీగా ఉందామని వచ్చాను. లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉండనీయకుండా చేసావు. ఏ రోజైతే మన ఆలోచనలు అభిప్రాయాలు ఒకటవుతాయో ఆ రోజు వరకు నేను కలవను, చూడను, మాట్లాడను. అది ఇంపాసిబుల్లే. ఆకాశం భూమి ఎప్పటికీ కలవు. ఆ పేర్లు పెట్టుకున్న మనము అంతే. మన లవ్కి మన క్యాస్టో పేరెంట్సో ప్రాబ్లం అవుతారు అనుకున్నాను. అదేంటో మనకి మనమే ప్రాబ్లం అయ్యాం. నాన్న చెప్పినట్టు యుఎస్ వెళ్ళిపోతా. అప్పుడైనా నా వాల్యూ నీకు తెలుస్తుంది. అయినా నువ్వు పక్కన ఉన్నప్పుడే హ్యాపీగా లేను. అలాంటిది నువ్వు ఎక్కడుంటే నాకేంటి? గుడ్ బై. విడిపోయారా? విడిపోయేంత గొడవ కాదు, కానీ మళ్ళీ కలవలేదా? లేదు. మరి 1 year? నాకు ఈ చాక్లెట్ అలవాటైంది. అఫ్ కోర్స్ తను లేకపోతే ఎంత బాధగా ఉంటుందో కూడా అర్థమైంది. బిల్ తీసుకొచ్చేయండి. మ్యామ్, మ్యామ్, ఆర్డర్. సారీ, 2 డ్రై ఫ్రూట్ డిలైట్, నట్స్ కొంచెం ఎక్కువ, ఓకేనా? నట్స్ కొంచెం ఎక్కువ. ఓకే. షూర్ మ్యామ్. ఆర్ యూ లుకింగ్ ఫర్ సమ్వన్ టు కమ్? నోబడీ విల్ జాయిన్. కెన్ ఐ బ్రింగ్ ఇట్ నౌ ఆర్ ఆఫ్టర్ సమ్ బ్రింగ్ టైమ్? బోత్ ఆఫ్ దెమ్ నౌ. ఓకే. నేను 2 కదా ఆర్డర్ చేసింది. చాక్లెట్ సరేమన్నారు మ్యామ్. సరా? ఆకాశ్ సార్, మీరు డెఫినెట్లీ కలుస్తారు. థ్యాంక్ యూ. మరి ఆ క్లైమాక్స్ తెలుసుకోవడం ఎలా? నెంబర్ ఇస్తారా? షూర్. మ్యామ్. హలో సార్. ఆ ఆకాశం భూమి కలిస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ఆకాశ భూమి కలిస్తే చాలా బాగుంది.